రైల్వే స్టేషన్ లో ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ప్రయాణికులు తమ ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీసులు అధికారులంతా తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరిగింది? కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో కలకలం రేపింది. 1వ నంబర్ ప్లాట్ఫామ్ పై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబును ఏర్పాటు చేశారు. ఆ బాంబును కుక్క కొరకడంతో భారీ శబ్దం ఏర్పడింది. స్పాట్ లోనే కుక్క మృతి చెందింది. భారీ శబ్దానికి ప్రయాణికులు పరుగులు తీశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. బాంబు ఎవరమర్చారు, వారి టార్గెట్ ఏంటి అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వేటగాళ్లు నాటు బాంబు అమర్చారా లేదంటే ఇంకేదైనా కోణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ రైల్వే స్టేషన్ లో చాలా బిజీగా ఉన్నారు. ప్రయాణికులు తమ ట్రైన్ ఎప్పుడు వస్తుందా అంటూ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఇటు అధికారులు పోలీసులంతా తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఒక పెద్ద శబ్దం వచ్చింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో జరిగింది ఈ ఘటన. 1వ నంబర్ ప్లాట్ఫామ్ పై ఒక వ్యక్తి నల్లని సంచిలో బాంబు ఏర్పాటు చేసి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ఆ బ్యాగ్ ని కుక్క కొరగడంతో వెంటనే భారీ శబ్దం వస్తూ విస్ఫోటం ఏర్పడింది. స్పాట్ లోనే కుక్క అక్కడికక్కడ చనిపోయింది. భారీ శబ్దానికి పరుగులు తీశారు అక్కడున్న ప్రయాణికులు. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు ఎవరమర్చారు, వారి టార్గెట్ ఏంటి అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే వేటగాళ్లే ఈ నాటు బాంబును అమర్చారా లేదంటే ఇంకేదైనా కోణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఏం తెలియంది? అది నాటు బాంబేనా లేకపోతే ఇంకా ఎలాంటి రకమైన బాంబు అది? ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు అంటే స్థానిక 3 టౌన్ 1 టౌన్ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు కూడా ఇప్పుడు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి డాగ్ స్క్వాడ్ కూడా పూర్తిగా స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా కొత్తగూడెం టౌన్ లో ఒక అలర్ట్ ప్రకటించి అన్ని కోడళ్లలో కూడా పోలీసులు అలర్ట్ అయి తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్లాట్ఫామ్ కి చాలా సమీపంలోని బాంబు అంటే కుక్క కొరగటం వల్లనే అది చనిపోయిన తర్వాత ఈ విషయం బాంబులు ఉన్నట్లుగా కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఎవరైనా ప్రయాణికులు అంటే మరి కాసేపట్లో ఒక ప్యాసింజర్ ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఎక్కి ఎక్కడికైనా తరలించడానికి ఈ ప్రయత్నం చేశారా లేకపోతే అక్కడ ట్రైన్ లో నుంచి ఎవరైనా విసిరారా లేకపోతే కావాలని అక్కడ ఏర్పాటు చేశారా అనే కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్నారు. ఎవరెవరు ప్రయాణికులు వచ్చారు, సీసీ కెమెరాలు ఎక్కడన్నా క్యాప్చర్ అయ్యారు, సీసీ కెమెరాలో రికార్డ్ అనే కోణంలో కూడా ఆలోచన. ఎందుకంటే భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా అనేది పూర్తిగా కూడా అటవీ ప్రాంతం, గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉంటారు. తరచు కూడా అటవీ ప్రాంతంలో వేటగాళ్లు జంతువుల్ని చంపడానికి వేటాడటానికి ఈ నాటు బాంబులు ఉపయోగిస్తుంటారు. ఇటీవల అనేక ఘటనలు కూడా జరిగినాయి. ఆ కోణంలో ఏమైనా వేటగాళ్లు ఆ బాంబులు అమర్చారా లేకపోతే ఇంకా వేరే బాంబులు వేరే ఏమన్నా కుట్ర కోణం ఉందనే రీతిలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎస్ నారాయణ. కానీ